మాకు ఇప్పుడు భయం వేసారు, మళ్ళీ మా మార్క్స్ ఏమన్నా కట్ చేస్తారేమో. మేము ఇంత చెప్తున్నాం కదా, ఇంత ఇన్ఫర్మేషన్ ఇస్తారంగా. ఏది రాదండ్రా, ఒక ప్రాణం పోయిన తర్వాత మిమ్మల్ని టార్గెట్ చేసి ఏం చేస్తారా? ఎవ్వరు ఏం చేయలేరు, మీ మార్క్స్ చేయలేరు, మిమ్మల్ని ఎవరు టచ్ చేయలేడు. అలా వల్ల ఏది కాదు. కానీ ఒక్కసారి అన్యాయం జరిగినప్పుడు ఎవరికైనా సరే, ఒక్కసారి అన్యాయం జరిగినప్పుడు మనం కొట్లాడకపోతే ఇట్లాంటి ఎంత వందల మంది చంపేస్తారు. చచ్చిపోదామా? చనిపోదాం అంటున్నా. ఒక్కసారి అన్యాయం జరిగినప్పుడు మనం గనక తెగించి గొంతు ఇప్పకపోతే ఇట్లాంటి ఆడబిడ్డలు ఎంతో మంది చనిపోతారు. ఏం పేరు అమ్మాయి పేరు? వర్షిని లాంటి వాళ్ళు వందల మంది చనిపోతారు. అలాంటి చావులకు కారణం కావద్దంటే తెగిడిచి మాట్లాడినప్పుడే ఇలాంటి వాళ్లకు శిక్షలు పడతాయి. మనం ఎప్పుడైతే భయపడతామో ఆ రోజు మనకు నిజంగా చెప్పాలంటే రెవల్యూషన్ చనిపోయి మనం కూడా నిజంగా చెప్పాలంటే వ్యక్తిగతంగా చనిపోతాం. అర్థమవుతుందా? ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. ప్రభుత్వం భారత రాజ్యాంగం ప్రకారం అంబేద్కర్ ఇచ్చినటువంటి హక్కు మనకు చదువుకునేటటువంటి హక్కు. వీళ్ళెంత ఇలా బతుకులకు వీళ్ళకి అర్థమే కాదు. నిజంగా చెప్పాలంటే వీళ్ళకు మనుషుల మీద ప్రతీకారాలు పగలు తీసుకోవడం కోసం వీళ్ళు వచ్చి స్కూళ్ళల్లో పనిచేస్తున్నటువంటి పరిస్థితి. ఇదే కాదు నాన్న, మొత్తం కూడా రాష్ట్రంలో ఎంతో మంది పేద అణగారిన వర్గాల ప్రజలు చనిపోతా ఉన్నారు, అమ్మాయిలు చనిపోతా ఉన్నారు. వాళ్ళందరి కారణం కూడా ఇగో ఇట్లాంటి వాళ్ళే. వాళ్ళ తాట తీసే రోజులు తొందరలో ఉన్నాయి. మీరేం భయపడకండి. ఇంకా చెప్పండి, మీ డిమాండ్స్ ఏంది అసలు? పేరెంట్స్ అందరూ ఒక ఇంటెన్షన్ తోటి కాలేజ్ కి పంపుతారు, లెక్చరర్స్ మీద నమ్మకం తోటి. కానీ ఇక్కడ మేము పడే స్ట్రగుల్ ని పేరెంట్స్ కి కూడా చెప్పలేకపోతే లోపల ఎంత బాధపడుతున్నాం తెలవాలా సార్ అందరికి. మాకు జస్టిస్ అనేది రావాలి సార్. చాలా బ్యాడ్ గా చెప్తారు పేరెంట్స్ కి, మేము చెయ్యకపోయినా ఇది చేసినారు, బాయ్స్ తో తిరిగినారు, బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారు, అది ఇది అని చెప్పి చాలా బ్లాక్ మెయిల్ చేసింది సార్. మాకు జస్టిస్ అనేది కావాలి సార్. ఇదంతా మేము ఒప్పుకోం సార్. మేము ఇంటర్ ఫస్ట్ ఇయర్ కాలేజ్ జాయిన్ అయింది జూన్ లో సార్. ఇంటర్ ఫస్ట్ ఇయర్ నుంచి స్ట్రగుల్ అవుతున్నాం సార్ మేము ఈ లెక్చరర్స్ తోటి. మధురా మ్యామ్ ఎస్పెషల్లీ సార్ టార్గెట్ చేస్తే వదలదు సార్. మాకు జస్టిస్ కావాలి. అన్నా చెప్పండి, ఏంది ఇక్కడ పరిస్థితి, ఏం జరుగుతా ఉన్నది? ఓకేనా, ఇప్పుడు ఆమె మీద ఎట్లాంటి చర్యలు తీసుకోవాలి అంటే ఆమె మీద అసలు మహిళా కమిషన్, అసలు ఒక బాలికకు అన్యాయం జరిగితే స్పందించాల్సిన మహిళా కమిషన్ స్పందించలేదు ఇప్పటి వరకు. అసలు ఒక బాలిక అన్యాయం జరిగినప్పుడు స్పందించాల్సింది మొట్టమొదటిగా ఎవరు? మహిళా కమిషనే కదా. అసలు మహిళా కమిషన్ ఉందా? సరే విద్యాశాఖ అంటే మంత్రి అంటే ఎలాగో లేడు. కనీసం మహిళా కమిషన్ ఉందా లేదటువంటి అయోమయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పడ్డది.